హలో గాయ్స్, వెల్కమ్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్. నేను మీ రవళిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈ రోజు నేను మీకోసం బ్యూటిఫుల్ 916 గోల్డ్ కలెక్షన్ ని చూపిస్తున్నాను. నా 916 గోల్డ్ కలెక్షన్ లో మొట్టమొదటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారు? మీరు అనుకుంటుంది కరెక్టే. ఇది గోల్డ్ కడాయి. ఇది నేను దగ్గరుండి చేపించుకున్నది ఫ్రెండ్స్. కస్టమైజ్ చేపించుకున్నాను. నేను బుక్ లో చూసి డిజైన్ ఇచ్చి గోల్డ్ షాప్ లో నేను చేపించుకున్నాను. చుట్టూ స్టోన్స్ వచ్చి రూబీస్ ఇవన్నీ వచ్చి ఉంటుంది. మొత్తం వైట్ స్టోన్స్ కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. వరలక్ష్మి బొమ్మ కూడా ఉన్నారు. పింక్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇది వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా, మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో నేను వీడియో సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ గ్రామ్స్ ఫ్రెండ్స్. నాకు 3 గ్రామ్స్ లోనే నేను చేపించుకున్నాను ఫ్రెండ్స్. ఇది కస్టమైజ్ చేయించుకున్నది. ఇప్పుడు ఏంటంటే చుట్టూ కూడా బ్రాన్స్ ఉండి మిడిల్ మొత్తం పైన అంతా కూడా గోల్డ్ ఉండి ఆ పైన కూడా ఇదంతా కూడా గోల్డ్ ఫ్రెండ్స్. ఓన్లీ చుట్టూ ఏదైతే ఉందో ఆ కడ మాత్రమే మనకి బ్రాన్స్ తో ఉంటుంది. స్ట్రాంగ్ గా ఉండటం కోసం చేపిస్తారు. మరి తక్కువ వెయిట్ లో ఇంత పెద్దది వచ్చింది అంటే పూర్తి గోల్డ్ ఉండదు కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే 3 గ్రామ్స్ లోనే వచ్చింది కాబట్టి తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అందుకోసమే నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు చూపించబోయేది ఏంటంటే నా 916 గోల్డ్ నక్లీస్. ఇది చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి ఎలా అయితే తక్కువ వెయిట్ లో చూపించాను, ఇది కూడా చాలా తక్కువ వెయిట్ లోనే ఫ్రెండ్స్. ఎవరైతే దాచుకునే అమౌంట్ తక్కువ అమౌంట్ ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇది కస్టమైజ్ చేయించింది కాదు, నేను డైరెక్ట్ గా తీసుకున్నదేని 6 గ్రామ్స్ లో కొన్నాను. నేను ఏది కొనుక్కుందామా అనే ఉద్దేశంతో వెళ్తే నాకు ఇది నచ్చింది. ఈ డిజైన్, ఈ మోడల్ నాకు బాగా నచ్చింది. రెడీమేడ్ అయినా సరే నేను అందుకే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కింద క్రిస్టల్స్ కూడా వచ్చి చాలా బాగుంటుంది. మన నెక్ కి వేసుకున్నా సరే క్రిస్టల్స్ అవన్నీ ఉండటం వల్ల చాలా ఫుల్ గా నిండుగా ఉంటుంది. వేసుకునేటప్పుడు మన ఫంక్షన్స్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, నెక్ వేసుకుని చాలా బాగుంటుంది. ఇది చాలా లైట్ వెయిట్, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది దీని మీద ఉన్న చైన్ మాత్రం గోల్డ్ కాదు ఫ్రెండ్స్, నేను సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేయించుకున్నాను. మీరు కూడాను ఒకవేళ గోల్డే మీరు పెట్టించుకోవాలి, ఓన్లీ గోల్డే కావాలి అనుకుంటే మీకు 1.5 గ్రామ్ లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొనుక్కున్నది 6 గ్రామ్స్ అయినప్పుడు హెవీ ఇది నెక్ పైన ఉన్నది వేస్ట్ కదా, అందుకోసమే మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది టోటల్ గా నాకు 6 గ్రామ్స్ పడింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి షాప్ కు వెళ్తే లైట్ వెయిట్ లో కూడా ఉంటాయి, కొనుక్కోవచ్చు అవైలబుల్ ప్రైస్ లోనే సరే. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయేది నా డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ ఫ్రెండ్స్. నేను డైలీ వేసుకుంటాను. ఇది కన్ఫర్మ్ గా నా నెక్ లో ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే ఆ నెక్లెస్ వేసుకుంటాను. ఇది మాత్రం నేను బయటికి డైలీ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది నాకు 10 ఇయర్స్ బిఫోర్ మా మమ్మీ మ్యారేజ్ అయిన వెంటనే మా అమ్మగారు నాకు చేయించారు ఇది టోటల్ గా. కానీ నేను దీన్ని కొద్దిగా మోడిఫై చేయించుకున్నాను. అదేంటో నేను మీకు చెప్తాను. ఇది మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా నేను మార్పించలేదు ఫ్రెండ్స్. ఓన్లీ లాకెట్ మాత్రమే మార్పించుకున్నాను. ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది కదా లాకెట్లు అన్ని కూడా డైమండ్ మోడల్లో ఉండడం. అవన్నీ కూడా డైమండ్ కాదు ఫ్రెండ్స్, గోల్డేని. చూడండి ఫ్రెండ్స్, ఈ లాకెట్ చాలా బాగుంది కదా, డైమండ్ లా అనిపిస్తుంది కదా, కానీ కాదు. నేను ఇది ఓన్లీ లాకెట్ మాత్రమే నాకు 1.5 గ్రామ్ పడింది ఫ్రెండ్స్. కానీ మేకింగ్ ఛార్జ్ అంతా కలిపితే వాళ్ళు 2 గ్రామ్స్ లా ఇలా వేశారు. ఈ మొత్తము ఈ బ్లాక్ బీడ్స్ అంతా కలిపి నాకేమో మొత్తం 8 గ్రామ్స్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ వెయిట్ లోనే ఉంటుంది. నా జ్యువెలరీ అంతా కూడా తక్కువ వెయిట్ లోనే ఉంటుంది. ఎందుకంటే మేము నా జ్యువెలరీ అంతా కూడా బ్యాంక్ లో పెట్టేశాం కదా, అందుకే నేను లైట్ వెయిట్ లో కొనుక్కున్నాను. ఇప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ వచ్చేటంత వరకు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని కలిపి ఎక్కువ అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో నేను ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ ఏవైతే చూపించానో వాటికి మ్యాచింగ్ గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ నేను చేపించుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లాంటి బ్రాస్లెట్ ట్రై చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. దీని గ్రామ్స్ చెప్పనా, ఇది ఓన్లీ 3 గ్రామ్సే ఫ్రెండ్స్. 3 గ్రామ్స్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. చూడండి, గోల్డ్ బాల్ వచ్చి చుట్టూ బ్లాక్ బీడ్స్ వచ్చి మిడిల్లో కూడా గోల్డ్ వచ్చి బాగుంటుంది. బ్లాక్ బీడ్స్ కి ఎలాగైతే పెట్టుకునే స్క్రూ ఊక్స్ ఉందో దీనికి కూడా సేమ్ అలానే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను నాకు డైలీ ఉంటుంది. ఉన్నా సరే మనం ఏ గిన్నెలు వాష్ చేసుకున్నా ఏది వాష్ చేసుకున్నా అస్సలు పోదు. మీరు కన్ఫామ్ గా ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది. 3 గ్రామ్స్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని మీకు అన్ని లైట్ వెయిట్ చూపిస్తున్నాను. అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఎక్కువ కొనుక్కోవచ్చు. తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ట్రై చేయొచ్చు. ఇట్లాంటివి కూడా ఉంటాయా అని ఉంటుంది కదా, అందుకని ఈ డిజైన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇది రోజ్ గోల్డ్ చైన్ ఫ్రెండ్స్. రోజ్ గోల్డ్ లో చాలా బాగుంది కదా. ఇది నేను మా పాప కోసం తీసుకున్నాను. ఈ గోల్డ్ తీసుకునేటప్పుడే పాపకి ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడే వేస్తాను. స్కూల్స్ కి వేసుకొని వెళ్ళకూడదు కదా, ఫంక్షన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా లుక్ గా ఉంటుంది. దీని స్క్రూ కూడా చాలా ఈజీగా పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. వేసుకుంటే కూడా అందంగా ఉంటుంది. ఈ లాకెట్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మొత్తం రోజ్ గోల్డ్ తోనే ఉంటుంది. ఇది నాకు అమౌంట్ ఏమో 2000 ఫ్రెండ్స్.
ఎక్కువ అమౌంట్ ఏం కాదు, రోజ్ గోల్డ్లో వచ్చింది. నేను రోజ్ గోల్డ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. 2000, అందుకని అమౌంట్ తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చూపించబోయేది ఏంటంటే నా 916 గోల్డ్ మంగళసూత్రం ఫ్రెండ్స్. తాలిబొట్టు చూడండి, మంగళసూత్రం ఎలా ఉంది ఫ్రెండ్స్. దీని ఏవైతే పుస్తలు ఉన్నాయో సూత్రాలు చూడండి ఫ్రెండ్స్. నేను చేయించుకున్నాను, కొన్నది కాదు. లోపల వెనక లక్క ఉంటుంది ఫ్రెండ్స్. అది స్ట్రాంగ్ గా ఉండడం కోసం, వంగిపోకుండా ఉండడం కోసం కొంతమంది అలా కొనేసుకుంటారు. నేను మాత్రం అలా కాదు, నేను స్ట్రాంగ్ గా ఉండడం కోసం నేను ఇలా పెట్టించుకున్నాను ఫ్రెండ్స్. దీనికి నేను లాకెట్ కూడా వేరేగా పెట్టించుకున్నాను. ముందు మొత్తం నా మంగళసూత్రం అంతా కూడా చేపించుకున్న ఒక 1 year 2 years తర్వాత నాకు ఈ లాకెట్ నచ్చిందని చెప్పేసి లాకెట్ చేయించుకున్నాను. ఈ లాకెట్ ఓన్లీ 3 grams ఫ్రెండ్స్. నా సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు 4 grams అయ్యాయి ఫ్రెండ్స్. ఈ మిడిల్లో ఉండేది మాత్రం 3 grams ఫ్రెండ్స్. మొత్తం 8 grams ఫ్రెండ్స్. పైన మొత్తం చైన్ అంతా కూడా నాకు 25 grams ఫ్రెండ్స్. ఈ స్ట్రాంగ్ గా ఉండడం కోసం కదా, అందుకే ఎక్కువ పెట్టి చేయించుకున్నాను. ఇప్పుడు తక్కువ వెయిట్ లో కూడా ఉంటాయి. మీరు ఇలా పికాక్ మొత్తం లాకెట్ అన్ని కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే నా డైమండ్ రింగ్స్ ఫ్రెండ్. ఇవి ఆల్రెడీ నేను వీడియోస్ మీకు పెట్టాను. మీరు ఒకవేళ ఈ వీడియోస్ ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూడవచ్చు. రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ అనే ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది ఫ్రెండ్స్. ఇది డైమండ్ రింగ్ ఫ్రెండ్స్. లీఫ్ డిజైన్ లో వచ్చి స్టోన్స్ వచ్చి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. 18 క్యారెట్ గోల్డ్ తో ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, డైమండ్ అనేది 18 క్యారెట్ గోల్డ్ తోనే ఉంటుంది. కానీ ఇది ఎంత తెలుసా ఫ్రెండ్స్, చాలా లైట్ వెయిట్ లోని, నా లైట్ వెయిట్ లో నేను తీసుకున్నాను. నా దగ్గర ఈ అమౌంట్ కొద్దిగా ఉండేటప్పుడు కూడా నేను తీసేసుకుండేదాన్ని అనమాట. గోల్డ్ కాస్ట్ పెరిగిపోవచ్చు అనే ఉద్దేశంతో నా గోల్డ్ అంతా కూడా బ్యాంక్ లో పెట్టేసాం, మీకు తెలుసు కదా, అందుకని లైట్ వెయిట్ లో తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా లైట్ వెయిట్ లో ఉండే హార్ట్ షేప్ లో ఉండే డైమండ్ రింగ్. ఇది పెట్టుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, బాగుంది కదా. ఇది ఈ హార్ట్ షేప్ లో ఉన్న డైమండ్ రింగ్ అనేది నాకు 1 gram పడింది ఫ్రెండ్స్. ఇది 1 gram, మనకి మేకింగ్ ఛార్జ్ తో కలిపి 1.5 gram ఇలా అవుతుంది. కానీ ఇది నేను 1 gram లోనే తీసుకున్నాను. ఆ లీఫ్ డిజైన్ ఏదైతే ఉందో అది నాకు 1.5 gram ఫ్రెండ్స్. ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా లైట్ వెయిట్ లో కూడా డైమండ్ రింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు షాప్కి వెళ్ళొచ్చు, షాప్కి వెళ్ళి ట్రై చేయొచ్చు. అమౌంట్ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకి అలా డైలీ గోల్డ్ రేట్స్ అనేది పెరగడం తగ్గడం అలా అవుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను అందుకని అమౌంట్ చెప్పట్లేదు, ఓన్లీ గ్రామ్స్ చెప్తున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుందని. ఇప్పుడు నేను చూపించబోయేది గోల్డ్ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్. ఏంటివి మొత్తం గోల్డే ఉన్నాయి, స్టోన్స్ లేవని అనుకుంటున్నారా? స్టోన్స్ ఎందుకంటే నేను తీసుకోవటం లేదు. మనం ఇవి బ్యాంకులో పెట్టుకోవాలన్నా, మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటాం కదా, అందుకు బ్యాంకులో ఇచ్చేటప్పుడు స్టోన్స్ ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వరు. అందుకని నేను గోల్డే తీసుకున్నాను టోటల్ గా. మనం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనం ఒకవేళ మార్పించుకోవాలన్నా సరే గోల్డ్, పూర్తి గోల్డ్ అయితే మనకి మార్పించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందులో కొద్ది స్టోన్స్ ఉంటే వాళ్ళు మొత్తం తీసేస్తారు. అసలు వేసేటప్పుడు మాత్రం ఎక్కువ కాస్ట్ వేస్తారు, తీసుకునేటప్పుడు మాత్రం చాలా తక్కువకి వేసేస్తారు. అందుకోసం అనేసి నేను పూర్తిగా గోల్డ్ ఉండేవి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది. నేను పెట్టుకొని చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది, అందుకని నేను నార్మల్గా చూపించేస్తున్నాను నేను మీకోసం. నేను తర్వాత వీటి కోసం క్లియర్గా వీడియోలు కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు దీనికోసం క్లియర్గా చూడాలనుకుంటే మీరు నా ఛానల్కి వెళ్ళి చూడవచ్చు. నెక్స్ట్ నేను చూపించబోయేది ఫంక్షన్ వేర్గా వేసుకునే బుట్టలు ఫ్రెండ్స్. 916 గోల్డ్ బుట్టలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఫ్రెండ్స్. ముందు చూపించిన ఇయర్ రింగ్స్ ఏమో 4 grams ఫ్రెండ్స్. 4 grams లో నేను అవి తీసుకున్నాను. ఇప్పుడు చూపించే మాత్రం 5 grams ఫ్రెండ్స్. 5 grams లో బాగున్నాయి కదా, ఏంటి తక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇవి పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటాయి, చూడడానికి మాత్రం చాలా లైట్ వెయిట్ గా, మొత్తం చూస్తుంటే ఏంటి ఇలా ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది. చాలా హెవీగా లుక్ వస్తుంది, పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్న బుట్టలు చాలా బాగున్నాయి కదా. చుట్టూ కూడా డిజైన్ ఉంటుంది, వెనక స్క్రూ ఉంటుంది, కిందేమో చూసారా కింద గంటలా ఉన్నాయి, చాలా బాగుంటుంది, హ్యాంగింగ్స్ లా ఉన్నాయి. లుక్ కూడా మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. నెక్స్ట్ నేను చూపించబోయేది ఏంటంటే నా గోల్డ్ రింగ్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను. ఇది గోల్డ్ రింగ్ ఫ్రెండ్స్. నాకు మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు రాఖీ పండగ కొనేసి ఇచ్చిన రింగ్ ఫ్రెండ్స్. నేను ఏది మార్పించుకున్నా సరే ఇది మాత్రం నేను ఎప్పుడూ మార్పించుకోను, నా హ్యాండ్కే ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కొన్నదే,
కానీ స్ట్రాంగ్గా ఉంటుందని కొద్దిగా హెవీది కొనుక్కున్నాను. ఇది నాకు 2.5 గ్రామ్ పడింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చుట్టూ కూడా గోల్డ్ బాల్స్ వచ్చి స్ప్రింగ్లా ఉండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ మోడల్స్ ఇప్పుడు తక్కువ గ్రామ్స్లో కూడా ఇప్పుడు ఉన్నాయి. 1 గ్రామ్లో కూడా ఇప్పుడు ఈ మోడల్ దొరుకుతున్నాయి. ఈ రింగ్ ఫ్రెండ్స్ నాకు మా హస్బెండ్ ఏమో మనీ ఉంచుకోమని ఒక 10,000 ఇస్తే నేను ఒక 1 గ్రాము తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 1 గ్రామే. ఇచ్చిన అమౌంట్ సరిపడ్డట్టుగా గోల్డ్ తీసుకున్నాను అనమాట. 1 గ్రామ్లోనే లైట్ వెయిట్ది చాలా బాగుంటుంది. డైలీ యూజ్కి వాడకుండా మనం ఎప్పుడైనా బయటికి పెట్టుకోవడానికి అవుతుంది. స్ప్రింగ్ది మాత్రం మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది మాత్రం బయటికి పెట్టుకోవడానికి అవ్వదు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అన్ని రింగ్స్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. ఏ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకున్న ఉద్దేశంతో ఇది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, నచ్చినట్టుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.